హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌమ్య అనిల్స్ కిచెన్. ఈరోజు మనం బాదం మిల్క్ షేక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. హాఫ్ కప్ షుగర్, 3 ఇలాచీ, బాదం, కాజు, హాఫ్ లీటర్ మిల్క్. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా బౌల్ పెట్టి అందులో మిల్క్ని యాడ్ చేసుకుందాం. ఈ సమ్మర్లో అయితే బాదం మిల్క్ చాలామంది తాగుతారు. అయితే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఇలా గరిటెతో కలుపుతూ ఉండాలి. ఇలా అయితే గంజు అడగంటకుండా ఉంటుంది. మరొక బౌల్లో నానబెట్టిన జీడిపప్పు, బాదంని తీసుకొని మిక్సీ జార్లో వేసి మిక్సీ చేసుకుందాం. పాలు మరుగుతూనే ఉన్నాయి. ఇలా దగ్గరికి వచ్చేలాగా మరిగించుకోవాలి. ఇలా మరిగిన దానిలో షుగర్ని, అలాగే బాదం, జీడిపప్పు పట్టిన మిక్సీని ఇందులో వేసి కలుపుతూ ఉండాలి. ఇలా ఒక 2 మినిట్స్ మరగనివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పాలని చల్లారించుకుందాం. చల్లారిన పాలని మిక్సీలో వేసి కొంచెం ఇలాచీని యాడ్ చేసుకొని మిక్సీ చేసుకుందాం. మిక్సీ చేసుకున్న పాలని మరొక బౌల్లో తీసుకొని దానిపై కొంచెం బాదం, కాజుని వేద్దాం. మిక్సీ చేయడం వల్ల క్రీమీగా వస్తుంది. చూడండి ఎలా క్రీమీగా వచ్చిందో. అంతే, మన ఎంతో టేస్టీ అయిన బాదం మిల్క్ షేక్ రెడీ. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక వంటకంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.